సీమ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు ప్రజలపై వేసిన భారాల్లో అసమానతలు జరిగిన ప్రభుత్వంపై టీడీపీ ప్రభుత్వం స్పందించాలి. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చి తీరుతాం. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్. వృద్ధులపై దాడులను అరికట్టాలి. కర్నూలు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు క్రిస్టఫర్ సహదేవరెడ్డి. వార్తల్లోని వివరాలకు వెళ్తే, చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చర్తారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నన్నూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రాణేష్ కుమార్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరీ చర్తారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని, విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత హోదాల్లో స్థిరపడి భావి భారత పౌరులుగా దేశానికి సేవ చేయాలని అన్నారు. గోర్వకల్లు మండలాన్ని పరిశ్రమల హబ్గా చంద్రబాబు నాయుడు గుర్తించారని, మండలంలోని ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులకు తెలియజేశారు. మండల వ్యాప్తంగా 10,000 మొక్కలు నాటే కార్యక్రమం ఎంపీడీఓ చేపట్టడం జరిగిందని, మండల వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఓంకార్ యాదవ్, ఎంపీడీఓ మల్లేశ్వరి, ఎంఆర్ఓ నటరాజ్, ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్, మండల కన్వీనర్ గోవిందారెడ్డి, గుట్టపాడు మోహన్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, జాతీయ మహిళా హక్కుల రాష్ట్ర అధ్యక్షులు అనిషా పాషా, సర్కార్ కాజమియా విజయుడు, రాయలసీమ విద్యార్థి విభాగ జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములు, నవ్యాంధ్ర జేఏసీ అధ్యక్షుడు అయ్యస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఎలక్ట్ అయిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం చెట్లు నాటే కార్యక్రమం కూడా, ఆ కార్యక్రమంతో మొదలు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము చెట్లు ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ పరిశుభ్రత ఉంటుంది. ముఖ్యంగా మేడం గారు కూడా ఇందాకే ఎంపీడీఓ గారు కూడా చెప్పారు, నెక్స్ట్ వీక్ లో 10,000 మొక్కలు నాటాలి అన్న టార్గెట్ తో ఉన్నాం మేము ఈ మండలం అంతా. కాబట్టి మీరంతా కూడా చెప్పండి మేడం అని ప్రతి గ్రామంలో ఉన్న నేను మన లీడర్లకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తున్నా, ఎక్కడ వీలైతే అక్కడ మన గ్రామంలో చెట్ల ఎక్కువగా నాటే కార్యక్రమం కూడా మీరు శ్రీకారం చుట్టాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఉచితంగా చెట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉచితంగా ఎన్ని కావాల్సి అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము వీలైనంత చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కువగా కార్యక్రమానికి మొదలు పెట్టాలని కూడా మీకు అందరినీ కోరుతున్నా. అంతేకాకుండా ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకంతా నేను తెలియజేసేది ఒక్కటే, ఈ రోజు ప్రభుత్వాలు మీకోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. గతంలో చాలా అంటే మేము చదువుకునేటప్పుడు మాకైతే కొన్ని బిల్డింగ్లు ఉండేవి, కొన్ని కొట్టంలో క్లాసెస్ జరిగేవి, కొన్ని మాత్రం కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుండేవి. కానీ ఈ రోజు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ రోజు మన నియోజకవర్గంలో మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉంది ప్రభుత్వం. మీకు హాస్టల్ వసతి కల్పిస్తా ఉంది. అంతేకాకుండా ఈ రోజు చూడండి, మనం కిట్స్ పంపిణీ చేస్తున్నామంటే బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మీకు యూనిఫామ్ ఇస్తున్నారు, అలాగే మీకు టై ఇస్తా ఉన్నారు, షూ ఇస్తా ఉన్నారు, ప్రతి అవి అందజేస్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మంచిగా రాణించాలని కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మీరు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, ఇంకా ఏ రంగాన్ని ఎంచుకుంటే దానికోసం బాగా కష్టపడి పనిచేయాలి. ఏదో మేము ఊకుంటే కాదు, కష్టపడితేనే ఏదైనా ఫలితం దక్కేది. కాబట్టి మీరు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం సాధించడానికి బాగా కష్టపడి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నగరంలో ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి ఫరూక్, టి అబ్దుల్ దేశాయ్, సిపిఎం నగర నాయకులు డంగండ్ల పార్వతమ్మ,
ముసామియాలు నగరపాలక సంస్థ కమిషనర్కు తెలియజేశారు. వారు ఖడక్పురలోని మైదానంలో ఉన్న చెత్త కుప్పలను అలాగే లాల్ మసీద్ దగ్గర ఉన్న చెత్త కుప్పలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరమంతా కూడా చెత్తమయమైందని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ప్రజలకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు నగర జనాభా పెరిగిన దానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచుకోవాలి. వైసీపీ ప్రభుత్వం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి కలగలేదని, ఎప్పటికైనా నూతన ప్రభుత్వం పెరిగిన జనాభాకి కార్పొరేషన్ విస్తరణకి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు సమకూర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు తగినంతగా లేరని, కర్నూలు నగరం మొత్తం కూడా చెత్త కుప్పలతో కంపుతో నిండి ఉందని, కాబట్టి తక్షణమే నూతన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన కర్నూలు కార్పొరేషన్లో ఉండే కర్నూలు, కోడుమూరు, పాణ్యం ఎమ్మెల్యేలు టీజీ భరత్, బొగ్గుల దస్తగిరి, చరితారెడ్డిలపై ఒత్తిడి తెచ్చి నగరపాలక సంస్థ కమిషనర్ తగు సిబ్బందిని సమకూర్చుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేయవలసి వస్తుందని వారు హెచ్చరించారు. వృద్ధులపై దాడులను అరికట్టాలని కర్నూలులో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవ సందర్భంగా వారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వృద్ధులను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసి వారిని పట్టించుకోవడం లేదని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ప్రభుత్వం వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా ఆ డబ్బును కుటుంబ సభ్యులు తీసుకుని వృద్ధులను అనాథ శరణాలయాల్లో పెడుతున్నారని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వృద్ధులకు ఆస్తి, డబ్బు ఉన్నా వారి కుటుంబ సభ్యుల కోసం వాటిని దాచిపెట్టి వారు మాత్రం పేదరికంలో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రిస్టఫర్ సహదేవరెడ్డి ఉన్నారు. సకాలంలో వాళ్లకు భోజన సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వం వారికి వైద్య సహాయం కల్పించాలని, బంధుమిత్రులు వారిని ఎంతో గౌరవించాలని, వృద్ధులే ఈ దేశానికి ఒక రకమైనటువంటి వారి ఆధారం కనుక పెద్దలను గౌరవిస్తే మనం కూడా గౌరవించబడతాం. కాబట్టి ఈ వయోవృద్ధుల సంఘం వర్ధిల్లడానికి మీరందరూ మాకు తోడుగా ఉండాలని కోరుతూ, అంతేకాకుండా ఈ వయోవృద్ధుల సంఘంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వార్థంగా పనిచేస్తున్నారు. కాబట్టి వృద్ధులను మీరందరూ గౌరవించాలి. మరి ముఖ్యంగా తండ్రి ఈ వృద్ధుల పైన కోడళ్ళు, కుమారులు, అల్లుళ్ళు ఆస్తిపాస్తుల కోసం వారిని క్షణాన హింస పెడుతూ ఆ ఆస్తులు రాసేయాలని పీడించేటటువంటి వారు ఉన్నారు. అటువంటి వారి నుంచి వృద్ధులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క చర్య తీసుకొని వృద్ధులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. నా పేరు సహదేవరెడ్డి, ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది కర్నూలు జిల్లా వయోవృద్ధుల సంఘము. ఇప్పుడు ఈ ప్రపంచ వృద్ధుల వేధింపు నివారణ దినం ఈరోజు. ప్రపంచంలో ఇక్కడే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నివారణ. వాళ్ళను చాలా హింసించుతున్నారు. ఎక్కడ ఆస్తుల కోసం కానీ, వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టడంలో విషయంలో కానీ, వాళ్ళ ట్రీట్మెంట్లో అంతా చాలా వాళ్ళను ఇది చేస్తున్నారు. అయినా గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ కింద 4,000, ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ 4,000 వరకు వస్తుంది. కానీ వాళ్ళల్లో డెవలప్మెంట్ కనపడడం లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ 4 డబ్బులు తీసుకుపోయి కొడుకులకు ఇచ్చేసి వాళ్ళు తీసుకుపోయి ఆ వృద్ధాశ్రమంలో పడి ఉంటున్నారు. వాళ్ళు ఆ డబ్బులను వాళ్ళు సక్రమంగా వాళ్ళ కోసంగా ఉపయోగించుకోవడం లేదు. అందుకే వాళ్ళు అభివృద్ధి, అట్లే వాళ్ళ పరిస్థితి ఏమి పెద్ద ఇంప్రూవ్మెంట్ కావడం లేదు. మేమేమంటే మన ఇండియాలోని పరిస్థితి అట్టున్నది. వీఆర్ లివింగ్, ఎల్డర్స్ ఆర్ లివింగ్ విత్ పూర్ కండిషన్, డయింగ్ విత్ రిచ్ కండిషన్. చనిపోయేటప్పుడు అంత కూడబెట్టిపోతున్నారు, ఉండేటప్పుడు అనుభవించడం లేదు. ఇది ఈ విధంగా పరిస్థితి ఉన్నది మన దేశంలో ఎక్కువగా. ఎందుకంటే మనం పాత దేశం, మన ఇతర దేశాల్లో అట్లా లేదు, వెస్టర్న్ కంట్రీస్ అట్లా లేదు.
వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళకు ఉండేది వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ మన వాళ్ళు అట్లా అనుభవించకుండా వాళ్లకు పిల్లలకు కావాలా మనవళ్ళకు కావాలని దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చిపోతున్నారు. డయింగ్ విత్ రిచ్. నా పేరు సహదేవరెడ్డి. వికలాంగులకు చంద్రబాబు నాయుడు 3,000 పెన్షన్ను 6,000కు పెంచినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వికలాంగులు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని హోటల్ మౌర్య నందు విభిన్న ప్రతిభావంతులు మంత్రి టీసీ భరత్ సమక్షంలో చంద్రబాబు ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో విభిన్న వికలాంగులకు 3,000 పెన్షన్ అందించడానికి జగన్ పాలన 5 ఏళ్లలో వికలాంగులను గుర్తించని జగన్ దుర్మార్గుడని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే విభిన్న ప్రతిభావంతులకు 6,000 పెంచుతూ 3వ సంతకం చేశాడని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం, తెలుగుదేశం పార్టీ వికలాంగుల సంఘం, మరి జిల్లాలోని వికలాంగుల సంఘాలన్నీ కలిసి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీసీ భరతయ్య గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభిన్న ప్రతిభావంతుల పింఛన్ 3,000 చేయడం జరిగింది. ఆ 3,000 పింఛన్ తప్ప 5 ఏళ్ల కాలంలో విభిన్న ప్రతిభావంతులకు పింఛన్ పెంచకపోగా సంక్షేమ పథకాలు తొలగించి రాష్ట్ర బడ్జెట్ తీసేసి రిజర్వేషన్ కూడా నీరు గార్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ దుర్మార్గుడు ఉన్నంతకాలం విభిన్న ప్రతిభావంతులకు శాపంగా దాపరించింది. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే 3వ సంతకం విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచి విభిన్న ప్రతిభావంతుల్లో జీవితాల్లో వెలుగు నింపినటువంటి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రుణం విభిన్న ప్రతిభావంతులం తీర్చుకోలేనటువంటిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకు విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను చాలా మోసం చేసింది. అలాగే పోలీస్ వారోత్సవాలకు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ముఖ్యంగా రాయలసీమలో 52 ఉంటే 45 టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వెంటనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారని అన్నారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తేనే మెగా డిఎస్సి పైన నా తొలి సంతకం చేశానని మాట నిలబెట్టుకున్నానన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాయలసీమ జిల్లాలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. నిరుద్యోగులకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యార్థులు సంఘం నాయకులు థ్యాంక్ యూ సీఎం సార్ అని నినాదాలు చేశారు. వార్త ఎందుకంటే నిరుద్యోగత ఎక్కువ ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత, దానిలో భాగంగా ఇచ్చారు. అదేవిధంగా మెగా డిఎస్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రాష్ట్రం విడిపోయినప్పుడు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని పెట్టాము. ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు శ్రీమకృష్ణ, రాయలసీమ ఉద్యమ యువ నాయకుడు. పోలీసు వారోత్సవాలకు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ముఖ్యంగా రాయలసీమలో 52 ఉంటే 45 టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. మరి దానిలో భాగంగా ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తా అన్నారు. ఇక్కడ ఈ పాణ్యం గడ్డపైనే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నిరుద్యోగులు అధైర్యపడొద్దండి, ఖచ్చితంగా అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సి పైన నా తొలి సంతకం అన్నారు. మేము దాన్ని గౌరవించాం. అందుకే ఇంత మెజారిటీతో గెలుపునిచ్చాం రాయలసీమ జిల్లాలో కూడా. మరి దానిలో భాగంగా మొదటి సంతకం చేసినటువంటి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చి తీరుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో అన్నారు. మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కర్నూలుకు వచ్చిన టీసీ భరత్ కర్నూలు నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు నగరానికి సంబంధించిన సమస్యలపై ఆయన అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతో నష్టపోయామని వాటిని సరిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి పేర్కొన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా చేసి తీరుతానని ఆయన తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి పదవి ఎంతో కీలకమైనదని, ఈ శాఖ ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. అందుకు తాను కృషి చేస్తానని అన్నారు. దేశంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో సమానంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పీపీఏను రద్దు చేయడంతో పారిశ్రామికవేత్తలు ఎంతో ఇబ్బందులు పడ్డారని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. నుంచి హెల్త్ ఈ మస్కిటోస్ ఇష్యూస్ నుంచి మస్కిటోస్ ఇప్పుడు పాత గవర్నమెంట్ లేదు కాబట్టి మేము ఫ్రీ హైపో ఇస్తాం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అది మస్కిటోస్ సమ్మర్లో మనం కూడా బతకలేము గంట చాలా హారిబుల్. ఎస్పెషల్లీ ఆ చెట్లు పెరగడం అని చెప్పి హంద్రీలో చెట్లు పెరగడం, కేసీ కెనాల్లో కూడా భయంకరంగా అయిపోయింది అనమాట. అట్లా ఉంది. సో ద ఓన్లీ సోర్స్ ఇస్ ఐ థింక్ ఇఫ్ యూ ఎప్పుడైతే ఇక్కడ అండ్ ఐ ఫీల్ సార్ హంద్రీలో మనకి ఓకేనా, నేను ఫస్ట్ 2 నిమిషాలు చెప్తాను. ఈరోజు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో తీవ్రంగా డ్యామేజ్ జరిగిపోయింది ఎన్నో ఇష్యూస్లో. చెప్పిండేది ఒకటి, చేసిండేది ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసేది ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏది కూడా మాయాబజార్ కానీ ఓవర్ నైట్ చేసేదానికి కాదు, కానీ బట్ స్టెప్ బై స్టెప్ చేయగలుగుతాము. ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 టైమ్స్ బెటర్గా చేయగలుగుతాం అనేది మాత్రం నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరి అదే చెప్పడం జరుగుతోంది. సో కొన్ని స్మార్ట్ సిటీ అనేది నేను చెయ్యాలని అనుకున్నా, అది ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రజల్లో. నా సూపర్ 6లో కూడా అది చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పారామీటర్స్కి మీట్ అయ్యే లెక్కనే వర్కౌట్ చేస్తామని. అద్దె ఇళ్లపై 5 ఏళ్లకోసారి విధించే ఇంటి పన్నుల ఆస్తి విలువపై ఇంటి పన్ను విధించే చట్ట సవరణ చేసిన జగన్ ప్రభుత్వంపై పలు సంఘాల ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కేఈ జగదీష్ అధ్యక్షతన ఈరోజు ఉదయం బిఏఎస్ కళ్యాణ మండపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం విస్తృత సమావేశం జరిగింది. సమావేశంలో సీనియర్ న్యాయవాది నాగేంద్రనాథ్, ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం రాష్ట్ర ప్రతినిధి రవీంద్ర పుల్లయ్య, ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మెంబర్ డాక్టర్ రాహుల్, న్యాయవాది రిటైర్డ్ డిఎస్పీ పాపారావు, ఆర్టీఐ కార్యకర్త రవికుమార్, వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు, మద్దిలేటి పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడుతూ ఆస్తి విలువపై పన్ను విధించే విధానం, వాటి వల్ల ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా ఇంటి పన్నులు పెరుగుతున్నాయని, దీనికి తోడు విద్యుత్ బిల్లులపై 8 రకాల అదనపు ఛార్జీలు వేస్తున్నారని విమర్శించారు. ఈ విధానాల వల్ల గడిచిన 5 ఏళ్లలో ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు 100% పైగా పెరిగాయని అన్నారు. ప్రజలకు భారంగా మారిన ఇంటి పన్నులు, కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. నగరంలో వివిధ క్రీడలలో అవసరానికి మించి అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, సెన్సార్ కెమెరాలు, వివిధ వాహనాలపై కోట్ల రూపాయలు ఫైన్లను కూడా వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మధ్య కాలంలోనే సూర్య దేవాలయం దగ్గర ఒక యువకుడు ప్రమాదానికి గురై కోమాలో వెళ్లాడని, మెడికల్ కాలేజీ సమీపంలో వైద్య విద్యార్థి మరణించడం దగ్గర ప్రతిరోజు ప్రమాదాలు జరగడంతో పాటు ప్రజలు నరకం అనుభవిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ సమావేశం తీర్మానం చేసింది. పై సమస్యల పరిష్కారం కోసం మంత్రులను, ఎమ్మెల్యేలను పార్లమెంటు సభ్యులకు ఇవ్వాలని సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యదర్శి ప్రసాద్, పెట్రోల్ బంకుల యాజమానుల సంఘం ప్రతినిధి రంగస్వామి, బంగారు వ్యాపారస్తుల సంఘం ప్రతినిధి మహేష్, న్యాయవాదులు మాజీ పీపీఎస్ఏ సుభాష్, రాము, గురుశంకర్, నగరంలోని వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు వన్నూరు సాహెబ్, విజయ్, గోపాల్ రెడ్డి, యూనిస్, కె శ్రీనివాసులు, సివి వర్మ, ఏ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, రమణగౌడు, శశికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈనాడు వాస్తవంగా మనందరం కూడా నా దృష్టిలో కొత్త ప్రభుత్వం తెలియజేయండి. కొత్త ప్రభుత్వం ముందు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రత్యేకించి కర్నూలు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను ఏదైతే ఆరోగ్యరీత్యా మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అనేకమైనటువంటిది ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటి గతంలో 60 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఇది ప్రతి సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకున్నటువంటిది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి దీనివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మరి తక్షణమే ఈ ప్రభుత్వము ప్రాపర్టీ ట్యాక్స్ సిస్టంలో శ్రద్ధ వహించి గతంలో నేనేం కొత్త కోరటం లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉండిందో అదే ప్రాపర్టీ ట్యాక్స్ను పునరుద్ధరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే విద్యుత్ బిల్లు చూసినట్లయితే రకరకాల పేరుతోటి ఆ బిల్లులో ఏ వస్తువు తెలియదు. మామూలు టారిఫ్ కట్టాము, మళ్ళీ కిందనేమో ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పేసి 1% డ్యూటీ అలా వస్తున్నాయి అన్నమాట. సో విద్యుత్ ట్యాక్సెస్ పైన కూడాను ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా రోడ్డు వెంట కొద్ది వర్షం పడుతూనే అవన్నీ కూడా పెద్ద పాండ్ లాగా తయారైపోతున్నాయి. దాదాపు మోకాళ్ళలోకి పైలోకి నీరు కోరుకుంటుంది. అక్కడ వల్ల ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా ఇండ్ల పన్నులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే కరెంటు ఛార్జీలు, కరెంటు బిల్లు పైన 7-8 రకాల అదనపు ఛార్జీలు భారం వేస్తూ ఉన్నారు. మళ్ళీ 1,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచడానికి జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు అప్రూవల్ ఇచ్చిందని చెప్పి తెలిసింది. కాబట్టి ఇండ్ల పన్నులు, కరెంటు ఛార్జీలు భారం తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. అలాగే కర్నూలులో జగన్ ప్రభుత్వము సెన్సార్ కెమెరాలు పెట్టారు, అవసరానికి మించి పెట్టారు. కొన్ని లక్షల వాహనాలపై ఫైన్లు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజలు ఫైన్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఆ ఫైన్లని రద్దు చేయాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతూ ఉన్నాం. అలాగే రోడ్ల విస్తరణ జరగలేదు 5 సంవత్సరాల నుంచి. 2 రోజులకోసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు. మొన్న ఒక డాక్టర్ కూడా చనిపోయారు. అనేక మంది హాస్పిటల్లో ఉంటున్నారు. కాబట్టి రోడ్ల విస్తరణ చేయాలి. హైవే రోడ్లు కానీ కర్నూలు ప్రధాన రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. రోడ్లు అభివృద్ధి చేయాలి. అన్ని వీధులలో రోడ్లు, కాలువలు కూడా నిర్మించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వం ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు ప్రజలపై వేసిన భారాల్లో అసమానతలు జరిగిన ప్రభుత్వంపై టీడీపీ ప్రభుత్వం స్పందించాలి. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చి తీరుతాం. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్. వృద్ధులపై దాడులను అరికట్టాలి. కర్నూలు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు క్రిస్టఫర్ సహదేవరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.